హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం నల్లకోడి పెట్ట అనే చందమామ కథని చెప్పుకుందాం. సిరిపురం రాజు దగ్గర బహుమానాలు పొందిన కోయకుర్రవాడు సుమంగ్ కోయగూడెంలో చాలా పేరు తెచ్చుకున్నాడు. సుమంగ్ దగ్గర అంతులేని బంగారం ఉందని, విజయేంద్ర మహారాజు తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానంటే సుమంగ్ వద్దన్నాడని పుకార్లు బయలుదేరాయి. గూడెంలో ఉండే ఆడపిల్లలు అనేక మంది సుమంగ్ను పెళ్లాడాలని తహతహలాడారు. కానీ వాడికి వాళ్ళెవరూ నచ్చలేదు. సుమంగ్ తల్లి ఎవత్తనన్నా చూసి మనువాడరా, ఎంతకాలం ఒంటరిగా ఉంటావు అని రోజూ పోరు పెట్టేది. నాకు నచ్చిన పిల్ల కానవస్తే మనువాడాలనే ఉంది. ఒక్కత్తి కూడా నాకు నచ్చలేదు. ఏం చెయ్యాలా అనేవాడు సుమంగ్. నీకు నచ్చే పిల్ల భూమి మీద పుట్టిందో లేదో ముందు అది చూసుకో అన్నది తల్లి. తల్లి ఆ మాట అనగానే సుమంగుకు తన కాబోయే భార్య కోసం వెతుక్కుంటూ పోవాలన్న ఆలోచన వచ్చింది. తనకు కావలసిన పిల్ల తనను వెతుక్కుంటూ వస్తుందా? రాదు. తానే దాన్ని వెతుక్కుంటూ పోవాలా అనుకున్నాడు. అమ్మా, పెళ్ళాన్ని వెతకబోతున్నాను అని వాడు ఒకనాడు తల్లికి చెప్పాడు. ఒంటరిగా తిరిగి వచ్చావంటే నేను ఊరుకోనురోయ్ అన్నది తల్లి. సుమంగు అరణ్యాల వెంబడి బయలుదేరాడు. కోసుకొక కోయగూడెం ఉన్నది. ప్రతి గూడెంలో ఎందరో పెళ్ళీడు పిల్లలున్నారు. వారిలో ఒక్కరూ సుమంగుకు నచ్చలేదు. అందరల్లే ఉండేది నాకెందుకు? నేను చేసుకునేది ప్రత్యేకంగా ఉండాలా, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుండాలా అనుకున్నాడు వాడు. వారం 10 రోజులు ప్రయాణం చేసి ఒకనాటి మధ్యాహ్నం వేళ వాడు మరొక గూడెం ప్రవేశించాడు. అది మరీ పేదగూడెంలాగుంది. ఊరంతా కలిసి 10-12 చుట్టు గుడిసెలు ఉంటాయి. గుడిసెల మధ్యగా గేదెలు నడిచేపాటి ఖాళీ ఉన్నది. గూడెంలో వాళ్ళంతా పొలాల్లో పనులు చేస్తున్నారు. సుమంగు కిటికీలో నుంచి ఒక గుడిసెలోకి తొంగి చూశాడు. లోపల ఒక పిల్ల వంట చేస్తున్నది. ఆమెను చూడగానే వాడి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆడవాళ్ళు అంత అందంగా ఉంటారని వాడు కలలో కూడా అనుకోలేదు. ఆమె పోతపోసిన బంగారంలాగున్నది. ఆమె అటూ ఇటూ నడుస్తుంటే సిరిపురం రాజుగారి ఆస్థానంలో నాట్యగత్తెలు వాడికి గుర్తుకొచ్చారు. నేను దీన్ని తప్ప ఇంకెవర్నీ పెళ్ళాడబోను అనుకున్నాడు సుమంగ్. వాడు తనలో తాను అనుకున్న మాట వినిపించినట్టుగా ఆ పిల్ల తల ఎత్తి వాడిని చూసి చిన్నగా అరిచి మరుక్షణం అదృశ్యమైపోయింది. సుమంగ్ ఆశ్చర్యపడుతూ గుడిసెవాకిలి దగ్గరికి వెళ్ళి తడికె తలుపు తోసి ఎవరు లోపల అని అడిగాడు. తలుపు తెరవగానే ఒక నల్లకోడి పెట్ట కొక్కొక్కో అంటూ బయటికి పారిపోయింది. గుడిసె లోపల ఎవరూ లేరు. తాను భ్రమపడి ఉండవచ్చునని సుమంగుకు అనుమానం వేసింది. కానీ ఆ పిల్ల ముఖం ఇంకా వాడికి కళ్ళగట్టినట్టే ఉంది. ఆ పిల్ల ఒకవేళ ఎక్కడన్నా దాగిందేమోనని లోపల అంతా వెతికాడు. ఆమె కనిపించిన గదిలో అప్పుడే చేసిన వంటకాలు కనిపించాయి. తాను చూసిన పిల్ల కాకపోతే వాటిని ఎవరు తయారు చేసి ఉంటారు? దీని అంతు తేల్చుకోవాలని సుమంగు ఆ గుడిసెలోనే కూర్చున్నాడు. కొంతసేపు అయ్యాక ఒక ముసలిది ముసలాడు గుడిసె దగ్గరకు వచ్చారు. దూర ప్రయాణం చేసి వస్తున్నాను, కాస్త తిండి పెట్టండి అన్నాడు సుమంగు వృద్ధ దంపతులతో. సరే బాబు, ఒక్క క్షణం ఆగు అన్నది ముసలిది వంట ఇంట్లోకి పోతూ. నీకు వంట చేసే అమ్మాయి ఎవరు? మీ కూతురా, మనమరాలా అని సుమంగు ముసలివాడిని అడిగాడు. ముసలివాడు తెల్లబోయి అమ్మాయా, ఈ ఇంట్లో నేను నా ఆడది తప్ప ఇంకెవరూ లేరు బాబు
అన్నాడు. భయపడి అబద్ధమాడుతున్నారు. నేనా అమ్మాయిని చూశాను. ఆమెను మనువాడాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను. నేను బికారివాణ్ణి కానులే అన్నాడు సుమంగ్. నువ్వు చెప్పే అమ్మాయిని మేమెప్పుడూ చూడలేదు. నిజంగా మాకేమీ తెలీదు బాబూ అన్నాడు ముసలాడు. అయితే మీరిద్దరూ పొలంలో పనిచేస్తుండగా మీకోసం వంట చేసిన వారెవరు అని సుమంగ్ అడిగాడు. అదే మాకు ఆశ్చర్యంగా ఉంది. రోజు మేం నిద్రలేచేసరికి వంట చేసి సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ సాయంకాలం పొలం నుంచి తిరిగి వచ్చేసరికి వంట చేసి సిద్ధంగా ఉంటుంది. ఎవరు చేస్తున్నది మాకు నిజంగా తెలీదు బాబూ అన్నాడు ముసలాడు. ఇలా ఎంతకాలంగా సాగుతున్నది అని సుమంగ్ అడిగాడు. వారం 10 రోజుల కిందట ఎక్కడి నుంచో ఒక నల్లకోడి పెట్ట వచ్చింది. ఎవరినడిగినా మాది కాదంటే మాది కాదన్నారు. అది గుడ్లైనా పెట్టదు. ఏ వనదేవతో మాకు తోడు పంపిందనుకున్నాం. అప్పటి నుంచే మా వంట మేం వండకుండానే తయారవుతున్నది అన్నాడు ముసలాడు. వాళ్లతో బాటు సుమంగు భోజనం చేసి ఆ రాత్రి తనను ఆ గుడిసెలోనే పడుకోనివ్వమని ఆ ముసలి దంపతులను కోరాడు. వాళ్ళు సరేనన్నారు. పడుకోబోయే ముందు ముసలిది నల్లకోడి పెట్టకు మేత వేసి దాన్ని పళ్ళిక కింద ఉంచింది. ఆ రాత్రి సుమంగుకు కొంచెం కూడా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాటినాక చిన్న చప్పుడు వినిపించింది. వాడు తల ఎత్తి చూస్తే నల్లకోడి పెట్ట పళ్ళిక కింద నుంచి బయటికి వచ్చి వంటింటికేసి పోవటం కనిపించింది. సుమంగు చప్పుడు కాకుండా లేచి వంటింటి వాకిలి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. కోడిపెట్ట ఒక్కసారి ఒళ్ళు విదిలించుకున్నది. దాని శరీరం ఊడి కింద పడిపోయింది. అందులో నుంచి నిన్న మధ్యాహ్నం వాడు చూసిన పిల్ల బయటికి వచ్చి నిశ్శబ్దంగా వంట పనులు ప్రారంభించింది. సుమంగ్ కళ్ళప్పగించి చాలాసేపు ఆమెనే చూస్తుండిపోయాడు. ఆమె అందం నిజంగానే అద్భుతం. వాడు తాను చేయదలిచినదేదో నిశ్చయించుకుని మళ్ళీ వచ్చి పడుకున్నాడు. తెల్లవారాక వాడు ముసలివాళ్ల దగ్గర సెలవు పుచ్చుకుంటూ ఒక బంగారు మాడ తీసి ముసలివాడి చేతిలో పెట్టి, "ఈ నల్లకోడి పెట్టను నాకు అమ్మండి" అన్నాడు. ముసలివాడు కంగారుగా, "అది అంత ఖరీదు చేస్తుందా? కానీ అది గుడ్లైనా పెట్టదే. నీకేం పనికి వస్తుంది? మాకంటే పిల్లా జల్లా ఎవరూ లేరు గనుక దాన్ని సాకుతున్నాం" అన్నాడు. "నాకు దాని మీద మోజయింది. కావలిస్తే ఇంకో బంగారు మాడ కూడా తీసుకో. కానీ ఆ పెట్టను మాత్రం నాకిచ్చి తీరాలి" అన్నాడు సుమంగ్. వాళ్ళ దరిద్రం తీరిపోవటానికి ఆ బంగారం చాలు. అందుచేత ముసలివాళ్ళు సుమంగుకు ఆ కోడి పెట్టనిచ్చారు. వాడు దాన్ని చంకన పెట్టుకుని బయలుదేరి ఇంటికి వచ్చాడు. "నీ పెళ్ళాం ఏదిరా? ఒంటరిగా ఇంటికి రావద్దని చెప్పలేదు" అన్నది తల్లి. "ఒంటరిగా రాలేదే, ఇదిగో నా పెళ్ళాం" అంటూ తన చంకలో ఉన్న కోడిపెట్టను సుమంగు తల్లికి చూపాడు. తన కొడుక్కు మతిపోయిందనుకున్నది తల్లి. మతిపోయిన లక్షణాలు లేకపోయేసరికి వాడు తనతో వేళాకోళం ఆడుతున్నాడనుకున్నది. నిజంగానే వాడు కోడిపెట్టను మనువాడేసే ఉద్దేశంలో ఉన్నాడని తెలిసాక గూడెం వాళ్ళంతా తనను తన కొడుకును పిచ్చివాళ్ల కింద జమకట్టేసి గూడెం నుంచి వెళ్ళగొడతారనుకున్నది. ఆమెకు మతి పోయినట్టయింది. ఆ రోజు అర్ధరాత్రి నల్లకోడి పెట్ట తన అలవాటు ప్రకారం వంట ఇంట్లోకి వెళ్ళి మనిషి కాగానే సుమంగు ఆమె వెనకనే వెళ్ళి ఆమెను కౌగలించుకుని, "ఎవరు నువ్వు? ఎందుకిలా కోడి పెట్టవు మనిషివి అవుతున్నావు? నీ పేరేమిటి?" అని అడిగాడు. ఆమె అతని పట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది. "నేను నిన్ను వదలను.
నిన్ను పెళ్లాడటానికి తెచ్చుకున్నాను. నీ సంగతి చెప్పి తీరాలి అన్నాడు సుమంగ్. నేనొక కోయదొర కూతుర్ని. నా పేరు జంత్రి. మా గూడెం మంత్రగాడు నన్ను పెళ్లాడతానన్నాడు. నేను ఒప్పుకోకపోయేసరికి నన్నిలా చేశాడు. ఒక్క జాముసేపే నేను మనిషిగా ఉండగలను. మెట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి మనిషి అవుతాను. జాముసేపులోగా కోడిపెట్ట చర్మంలోకి ప్రవేశించకపోతే చచ్చిపోతాను. కోడి రూపంలో ఉండగా నన్నెవరన్నా పెళ్లాడటానికి సిద్ధపడితే నాకీ శాపం పోతుంది అన్నది జంత్రి. సరే, నీ శాపం నేను తీరుస్తాను, భయపడకు అన్నాడు సుమంగ్. ఆ మాట వినగానే జంత్రికి అతని మీద ఎక్కడలేని అభిమానము పుట్టుకు వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సవ్వడికి సుమంగ్ తల్లి నిద్రలేచింది. ఆమె వాళ్ళున్న గదిలోకి తొంగి చూసింది. తన కొడుకును ఒక దేవకన్యలాంటి పిల్ల కౌగలించుకుని కబుర్లు చెప్పుతూ ఉండటం ఆమె కంటపడింది. మొదట ఆమెకంతా అయోమయంగా ఉన్నది. కానీ వాళ్లకు కొద్ది దూరంలో నల్లకోడి చర్మం పడి ఉండటం కనబడగానే ఆమెకు అంతా అర్థమైంది. ఆమె లోపలికి పాకుతూ వెళ్ళి ఆ చర్మం సంగ్రహించి వారిద్దరికీ తెలియకుండా బయటికి వచ్చింది. ఆమె అంతటితో ఆగక ఆ రాత్రి గూడెం మధ్య వేసిన చలిమంట ఉండే చోటికి వెళ్ళి నివురుగప్పిన నిప్పులలో కోడిపెట్ట చర్మాన్ని వేసేసింది. మరుక్షణమే జంత్రి కెవ్వున అరిచి బాధపడసాగింది. ఏమైంది జంత్రి అని సుమంగ్ ఆదుర్దాగా అడిగాడు. నా ఒళ్ళు కాలిపోతున్నది. నా కోడి చర్మాన్ని ఎవరో మంటల్లో వేసేశారు అన్నది జంత్రి బాధతో మెలికలు తిరిగిపోతూ. ఆమె విడిచిన చర్మం అక్కడ లేదు. సుమంగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చలిమంటను పెద్దది చెయ్యటానికి ప్రయత్నించే తల్లిని చూశాడు. అతను ఆమెను వెనక్కి ఈడ్చి నిప్పులను లక్ష్యపెట్టకుండా తొక్కుకుంటూ వెళ్ళి కోడి చర్మాన్ని తీసి కాలిన భాగాన్ని నలిపి శుభ్రం చేశాడు. బాగా నివురు కప్పి ఉండడం చేత చర్మం అట్టే కాలలేదు. సుమంగ్ తల్లితో మాట్లాడకుండా ఆమె పిలుస్తుంటే వినిపించుకోకుండా తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు జంత్రి ఏ బాధ లేకుండా సంతోషంగా ఉన్నది. ఆమె తన చర్మంలోకి తిరిగి ప్రవేశించింది. తెల్లవారగానే సుమంగ్ కోడిపెట్టను వెంటబెట్టుకుని కోయసభకు వెళ్ళాడు. అతను తమ నాయకుడి ఎదుట మోకరించి, దొరా, నాకు ఈ కోడిపెట్టకు మనువు చేయించు అన్నాడు. కోయవాళ్ళు కొందరు నవ్వారు, మరికొందరు సుమంగుని తిట్టారు. కోయజాతి పరువు తీసేస్తున్నాడన్నారు. ఇంకా కొందరు, ఒరేయ్, నిక్షేపంలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. డబ్బు బాగా ఉన్నవాడివి గనక కావలిస్తే 10 మందిని చేసుకో, అంతేకాని ఈ కోడిపెట్టను మనువాడటమేమిటి అన్నారు. నేనీ కోడిపెట్టనే మనువాడబోతున్నాను. కారణం తర్వాత మీకే తెలుస్తుంది అన్నాడు సుమంగ్. ఇలాంటి పని చేస్తే నిన్ను నీ తల్లిని వెలివేసే అధికారం కోయసభకున్నది తెలుసునా నాయనా అని కోయదొర అడిగాడు. నేనీ కోడిపెట్టను మనువాడాక గదా నన్ను వెలివేస్తారు. ముందు మనువు చేయించండి. నన్ను మీరు వెలివేయరు సరే కదా. నా పెళ్ళికి మీరంతా పెద్ద సంబరం చేసుకుంటారు. నా మాట నమ్మండి అన్నాడు సుమంగ్. అప్పటికి కొందరు ఈ మనువు జరగరాదని పట్టుబట్టారు. కానీ కోయదొరకు సుమంగ్ అంటే చాలా అభిమానం. అందుచేత ముందు మనువు కానిద్దామని అవతల వాణ్ణి వెలివేయటానికి సభ నిర్ణయిస్తే తాను ఏమీ అభ్యంతరం చెప్పనని అతను అన్నాడు. కోయమంత్రవాది మనువు ఏర్పాట్లన్నీ చేసి మంత్రాలు చదివాడు. ఆ మంత్రతంత్రాలు పూర్తయ్యే లోపునే జంత్రి తన కోడి చర్మాన్ని వదిలేసి అద్భుతమైన పెళ్లి కూతురు ముస్తాబులో ప్రత్యక్షమైంది.
అందరి కళ్ళు జిగేలుమన్నాయి. సుమంగ అన్నట్టే వాడి పెళ్ళికి గూడెం గూడెమంతా కోలాహలంగా సంబరం చేసుకున్నది. ఈ వార్త తెలిసి జంత్రి తండ్రి 6 కోసుల దూరం నుంచి వచ్చి సుమంగ్ గూడెం వారందరికీ కత్తులు, వడిసెలలు, బాణాలు, బట్టలు, నెమలి ఈకలు, ఏనుగుదంతం పనిముట్లు, తేనె, చందనము అంతులేకుండా బహుమానాల కింద తెచ్చి ఇచ్చి కూతురిని, అల్లుణ్ణి దీవించాడు. ఇదండి నల్లకోడిపెట్ట కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.